ఎజెండా ఏపీ టీం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం నియోజకవర్గం చిన్న అమీరం అనే గ్రామానికి చేరుకుంది. ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ అందుకుంది. నిర్మల్ పురస్కారాన్ని కూడా అందుకున్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అంతే సాధికారితతో ముందుకెళ్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో వీళ్ళ దృష్టిలో, అలాగే భవిష్యత్తు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి. అమ్మ, మీరు కొన్నేళ్ల క్రితం ఇందులో జాయిన్ అయ్యారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి డ్వాక్రా మహిళల్లో చేశారు. మీ విలేజ్కి తగ్గట్టుగా ఒక పేరు అనేది వచ్చింది. మీరు అంతే కృషి చేశారు కదా. ఎలా ఉంది సహకారం అనేది? ఉమెన్ అంటే ఆ మహిళలంటే ఇప్పటిదాకా ఒక చిన్న చూపు అనేది కనిపించేది, అదంతా పోయింది అనుకుంటున్నారా మీరు? పోయిందండి, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారండి అందరు. మా ప్రెసిడెంట్ గారు కూడా బాగా చేశారండి. అన్ని రోడ్లు వేసారండి, డ్రైనేజీలండి, మొత్తం అన్ని. మళ్ళీ మా ప్రెసిడెంట్ గారికి మళ్ళీ అవార్డు రావాలండి, మా చిన్నమేరాన్ని అవ్వాలండి ఆయనకి. ఇప్పుడు వాళ్ళకి అవార్డు రావాలంటే మహిళలుగా మీరు చేసేది కూడా ఉంటుంది కదా. మా చేసి కృషి మేము చేస్తామండి. ఆయన చేసినవి ఏమి మర్చిపోమండి. అందరికి బాగా చేశారండి అన్ని. మా కృషి కూడా అన్ని బాగా చేశారండి. మా ఆడాల కాడ అన్ని బాగానే చూశారండి. అందరి సహకారం ఉంటేనే ఒక విలేజ్ అనేది ఒకటి డెవలప్మెంట్ ఉంటుంది, మీరు అనుకున్నటువంటిది కనిపిస్తుంది. ఇంటికి సంబంధించి మీకు ఆర్థికంగా ఎలా ఉపయోగకరంగా ఉంది? మాకు ఇప్పుడు బాగుందండి. అందరికైనా ఇది లోటు అన్నది లేదండి ఎవరికైనా, అందరికీ బాగుందండి. ఆయన వచ్చాక ఎవరైనా చక్కగా అందరూ బాగా తింటున్నారండి, బాగుంటుందండి అందరికీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా ఉంది అనుకుంటున్నారు? మీకు డ్వాక్రా బృందాలకి మహిళల కోసం ఏం చేస్తుంది? బాగానే చేస్తున్నారు. పావలా వడ్డీలు ఏంటండి ఇప్పుడు వచ్చి పసుపు కుంకుమ డబ్బులు అండి అన్ని బాగానే ఇస్తున్నారండి. అన్ని బాగానే జరిగినాయి. ఇప్పుడు పసుపు కుంకుమ మళ్ళీ 2వ విడత సోమవారం ఇస్తారండి, బాగానే ఉందండి. ఇప్పుడు మహిళలకి సంబంధించి ఇంకొకరి మీద డిపెండ్ అవుతారు అనేది ఒక భావన ఉంది. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారో, లేకపోతే మగవాళ్ళు ఏం చెప్తారు, పెరిగిన పిల్లలు ఉంటే వాళ్ళు ఏం చెప్తారో అనేది తప్ప, అది కాకుండా మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డారని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మేము చూస్తున్నాం ఇక్కడ అన్ని స్వగృహ ఫుడ్స్ లాంటివన్నీ పెట్టుకున్నారు. మీ అంతటా మీరు ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టుకున్నారు. దాని వెనకాల ఎవరున్నారు మీకు? అయితే ఇంతవరకు కూడా ఎవరు కూడా తీసుకురాని పరిస్థితికి బొద్దూరు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ గారు తీసుకొచ్చారండి చిన్నవారం గ్రామానికి. ఇన్నేళ్లుగా ఎవరూ తీసుకురాలేదండి ఇంతవరకు. ఇప్పుడు అభివృద్ధి చేసి చందనవందనంగా చూసుకుని పచ్చడిగా పళ్ళతోటి దానితోటి చాలా ఇదిగా తీసుకొచ్చి ఆయన చెందారు. కాబట్టి మాకు చాలా అభివృద్ధి చేశారు చిన్నవారం గ్రామానికి. ఎక్కడ దోమన్నది కూడా లేకుండా మనుషులు అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో సహా మొత్తం అంతా పెట్టుకొచ్చి చాలా వరకు చేసుకొచ్చారు మేడం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు మహిళలకి సంబంధించి? పాల వడ్డీలు అన్నీ కూడా ఇస్తుందండి, పసుపు కుంకాలను ఇవి ఇస్తోంది, అన్ని చెందుకుంటుందండి. అంతవరకు కూడా పిల్లలందరితోటి కూడా పిల్ల పాపలతో అందరూ కూడా శుభ్రంగా ఉన్నారండి, ఏమీ పర్వాలేదు. ఆయన ధర్మవాణి చెప్పేసి అందరూ శుభ్రంగా ఆరోగ్యంతో అందరితోటి శుభ్రం డోకరా బియ్యాలతోటి దాంట్లో తీసుకుని కేజీ రూపాయి బియ్యం ఇస్తున్నారు కదా డోకరాకి, అన్ని ఇచ్చి అన్ని తింటున్నారు, కడుపు నిండా తింటున్నారండి, శుభ్రంగా ఉంటున్నారు. పర్వాలేదండి మేడం. ఇప్పుడు కూడా ఆయన కూడా రావాలనే మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. బొద్దూరు శ్రీనివాసరాజు గారు మాకు ఎల్ఐసి ఏజెంట్, మేము కూడాను మా వాళ్ళంతా కూడా ఎల్ఐసి ఏజెంట్స్ కూడా అందరూ కూడా తెలుగుదేశం మీద మా చిన్నమన గ్రామం మీద ఉంది మా ఎల్ఐసి ఆఫీస్ లో కూడా. ఇప్పుడు చిన్న అమీరం లాగానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఇక్కడ మీరున్నటువంటి మహిళల్లాగానే అందరిలోనూ ఆర్థికంగా ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండాలి అంటే ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేయాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఇంత అభివృద్ధిలోకి వచ్చింది. ఈ విడిపోయిన రాష్ట్రాన్ని వాళ్ళు ఇంత అభివృద్ధిలోకి చంద్రబాబు నాయుడు గారు ఈయన 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారు అంటే ఇంకొక 5 సంవత్సరాలు మన ఆంధ్ర ప్రజలంతా కూడా ఆయనకు మళ్ళీ ఓటేసి ఆయన్నే గెలిపించి ఈ నాయకత్వంలో మన చిన్నమరం గ్రామానికి కూడా మన బొద్దరా శ్రీనివాసరాజు గారు రావడం చాలా మంచిది. ఎంతో అభివృద్ధి చెందింది. ఎవరన్నా వస్తే అంటారు ఇది భీమవరం అండి అని అడుగుతారు. ఈ రోడ్లు అవి చూసి ఇదేం ఒక పల్లెటూరు లాగా అనిపించట్లేదు, ఎక్కడ మట్టి లేదు అసలు, అంత అభివృద్ధి చెందింది. అలాగా మనకి మళ్ళీ 5 years ఈ మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈ విడిపోయిన రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధిలోకి 5 years లోనే తీసుకొచ్చారంటే అంత ఏజ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన నాయకత్వమే కావాలి. ముఖ్యంగా ఈ డోక్రా మహిళలు నాకు మానస పుత్రికలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆయనకి నమస్కారాలు చెప్తున్నాను. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయమ్మా. ఎన్నికలు వచ్చేసాయి అంటే పార్టీలన్నీ ఏవేవో చెప్పేస్తూ ఉంటాయి, వరాలు ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి, మీకు ఇచ్చేస్తాం వచ్చేస్తామని, పిల్లలకు వాళ్ళకి పెద్దవాళ్ళకి పెన్షన్లని ఇవన్నీ చెప్తుంటారు కదా. మీరు మహిళలుగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది మీరు ఏమన్నా ఆలోచించుకుంటూ ఉంటారా? అలా ఏం కాదు, కానీ లక్ష్మి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు తర్వాత బుద్ధరాజు శ్రీను బాగా చేశారు.
డ్వాక్రా అంటే ఆడోళ్ళు అంటే ఇదివరకు వంటింటికి అంకితం అయిపోయి ఉండేవారు. ఇప్పుడేమో అలా కాకుండా మా సశక్తుల మీద మేము బతికి మగవాడు ఇచ్చే డబ్బుల కోసమే కాకుండా మా పిల్లలకు కావాల్సిన మాకు కావాల్సిన మా ఆర్థిక పరంగా మేము కూడా ముందడుగు వేసాము. ఎవరు వస్తారన్నది మేము ఓటేసి దాన్ని బట్టే ఉంటుంది అక్కడ. అది మేము ఒక మీద డిఫెండ్ అయి ఉన్నాక ఎవరు ఏమి ప్రలోభాలు పెట్టినా మారిపోకుండా అలాగే ఉండి మేము ఎవరికైతే వేయాలనుకున్నాము, ఎవరినైతే నిలిపించాలనుకున్నాము, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అంజబాబు ఇంకోసారి రావాలి మేము కోరుకుంటున్నాం కాబట్టి మా ఓట్లు అడిగేస్తాం. ఆల్రెడీ మీరు మాట్లాడుకున్నారు, ఒక నిర్ణయం కూడా తీసేసుకున్నారు, ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరుంటే బాగుంటుంది అనేది. అవును అవును తీసేసుకున్నాం. అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని పెట్టారు కదండి. ఈ పసుపు కుంకుమ అంటే పుట్టింటి నుంచి వస్తుంది ఆడపిల్లకి. మా ఆడపిల్ల ఎంత అత్తోరింటికి వెళ్ళి ఎంత కోటీశ్వరులైనా పుట్టింటికి ద్రోహం చేయకూడదు కదా. అందుకని ఈ మహిళలు ఎవరు కూడా పసుపు కుంకుమల కింద తీసుకున్న మహిళలు ఎవరు కూడా భర్తలు వైఎస్ఆర్సీపీలో ఉన్నా, జగన్ పార్టీలో ఉన్నా, లేకపోతే పవన్ పార్టీలో ఉన్న ఎక్కడున్నా కూడా పుట్టింటి నుంచి వచ్చిన పసుపు కుంకుమ తీసుకుంటున్నారు గనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి. అది గుర్తు పెట్టుకుంటారా మీరు? గుర్తు పెట్టుకోవాలి. మీ ఏబిఎన్ ద్వారా వచ్చే ఈ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. టీవీ చూసిన ఏబిఎన్ వాళ్ళంతా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లని లేనింట్లోనే ఆడపిల్ల ఉన్నింటి కోటీశ్వర్లకు ఇచ్చినా కూడా పుట్టిళ్ళను గుర్తు పెట్టుకుంటుంది ఆడపిల్ల. ఖచ్చితంగా ప్రజలు ఈ స్త్రీలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీలో ఉన్న మగవారు ఉన్నా సరే భర్త చెప్పినా సరిగ్గా ఓటేసే టైంకి చంద్రబాబు నాయుడు గారికే ఓటు వేయాలి. ఇప్పుడు మాత్రం విశ్వాసం ఉన్నా కూడా అయ్యో మనకి ఇచ్చారు కదా, పసుపు కుంకుమ పేరు పెట్టారు, ఆ పేరుని నిలబెట్టుకోవాలి. మన ఆంధ్ర మహిళలందరూ కూడా స్త్రీలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. పసుపు కుంకుమ అన్నది ఎందుకు ఇచ్చారు? పుట్టింటి నుంచి ఇచ్చారు. పుట్టిల్ని మర్చిపోకూడదు. పుట్టింటి వాళ్ళు లేని వాళ్ళైనా సరే అయిన ఇంట్లోకి వెళ్ళిన ఆడపిల్ల పుట్టిల్ని ఎలా మర్చిపోదో చంద్రబాబు నాయుడు గారు ఈ పసుపు కుంకుమ పేరు పెట్టినందుకైనా మర్చిపోకూడదు. అదే కావాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని, బుద్ధరా శ్రీనివాసరాజు గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నాం. మెయిన్ మా చిన్న రామచేత గారు ఉన్నారు. అమ్మ మీరు డోక్రాలో చేరండి, మీరు చేరండి, చిన్న చిన్న ఏవచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు, అందరికీ తెలుసుంది. మరొకసారి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకి చినామీరం గ్రామం డెవలప్ అయింది, అదొకటే సరిపోదు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు లబ్ధిదారులుగా ఉన్నారు, వాళ్ళకి మంచి జరిగింది అనేది మాత్రమే కాకుండా కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఎలా ఉంటే బాగుంటుందని మీరు ఇప్పుడు ఒక ఓన్లీ ఇంటిని రన్ చేయడమే కాదు, ఇంత వ్యాపారాలు చేస్తున్నారు, ఇంతమందికి ఉపాధి అవకాశం కూడా కల్పిస్తున్నారు కదా. ఒక అభివృద్ధి చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండాలని మీరు మహిళలుగా మీరు నిర్ణయం తీసుకున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని, వస్తే మేము బాగుంటాం. అందరూ కూడా స్త్రీలేంటి అందరూ కూడా చంద్రబాబు నాయుడు వస్తే కంపల్సరీ ఇంకా ఇంకా ఈ రోజు స్త్రీ తిరుగుతుందంటే చంద్రబాబు నాయుడు వల్లే. రామసీత గారు ఎవరు? రండమ్మ. మీరు ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూసాము, ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇంత పనులు చేస్తున్నారు, ఇంతమందికి ఇళ్లలో ఇవన్నీ చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే ఉండాలి. ఎవరికి మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా, నిరుద్యోగం లేకపోతే అభివృద్ధి అనేది ఉండాలి, మన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఉండాలి, భవిష్యత్తు ఉండాలి అనుకుంటే ఏం చేయాలంటారు? మీరు మహిళలుగా మీరు ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాత భవిష్యత్తులో కూడా ఎవరు ఉద్యోగం లేదో, లేకపోతే తిండి లేదనో, మాకు వసతులు లేవనో, ఆరోగ్యానికి ఇలాంటివి లేకుండా చంద్రబాబు నాయుడు వచ్చాక లేదన్నమాట. ఎవరు కూడా ఇంకో మనిషి మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎవరూ లేరండి. ప్రతి లేడీస్ కూడా ఏదో వృత్తి వ్యాపారం మొత్తానికి ఎన్ని రకాలుగా చేసుకున్నా అది ఎవరు లేదని మాట్లేదండి. ప్రతి ఒక్కరికి మనకి డ్వాక్రా మహిళలకు అయితే అసలే లేదు. ఇప్పుడు రేపు పొద్దున మంచి జరగాలి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరెవరో వచ్చేసి ఏదేదో చెప్తూ ఉంటారు, అన్ని రకాల పాట కదండి. ఎవరు వచ్చినా ఎవరి మాట ఎన్నిది లేదండి. అన్న మాట తప్పించి దాటిది ఎవరు లేరు ఇక్కడ. అన్నకే ఓటు, చంద్రన్నకే ఓటు. ఒక అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది ఒక చినామీరం గ్రామంలో ఉన్నటువంటి మహిళలు చూస్తున్నారు. ఒకవైపు గ్రామ అభివృద్ధితో పాటుగా మహిళలుగా ఒక సాధికారత, తమ ఇళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని నలుగురికి ఎలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి అభివృద్ధి అనేది రాష్ట్ర వ్యాప్తంగా రావడానికి ఏం చేయాలో మాకు తెలుసు, దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలు. ఏబిఎన్ ఏజెండా ఏపీ టీం
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గానికి చేరుకుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి గ్రామం పెదమైనవానిలంక. 2004లో వచ్చినటువంటి సునామీతో ఈ గ్రామమే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత హుద్హు తుఫాన్ నేపథ్యంలో కూడా తీవ్ర ప్రభావం చూపించింది. తీరాన్ని తాకింది కూడా ఇదే ప్రాంతంలో. అయితే ప్రతిసారి దినదిన గండంగా బతుకుతున్నటువంటి పెదమైనవానిలంక పిఎం లంక గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడున్న వారంతా మత్స్యకారులే. దీంతో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏం చేసింది? సముద్రం ఎంత అందంగా ఉందో అంతకంటే కూడా ఎక్కువ కోపాన్ని చూపిస్తుంది మీ మీదే. 2004లో ఒకసారి వచ్చింది, ఆ తర్వాత పదే పదే వస్తుంది, హుద్హుద్ వచ్చింది. ఇప్పటికీ మాకు చెప్తున్నారు ఈ గ్రామం మునిగిపోయే స్థితికి చేరుకుంది. గతంలో 15 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు గ్రామం దగ్గరికి వచ్చేసింది సముద్రం అని. ఎందుకని అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు? సముద్రం ఇదివరకు మాకు చాలా దూరంగా ఉండదండి, ఇప్పుడు దగ్గరికి వచ్చేసిందండి. అంటే ఈ ఏరియా సముద్రం ఈ కొట్టుకుపోకముందు దరే బాగా ఎత్తైన దెబ్బలు ఉండేయండి, ఇసుక మేటలు. అది మనకి ఏటుకట్లాగా సముద్రం వస్తే ఊళ్ళోకి రాకుండా ఉండేది. ఎప్పుడైతే ఈ ఏరియా అంతా సముద్రంలో కలిసిపోయిందో లోతట్టు ప్రాంతం అయిపోయిందండి. లోతట్టు ప్రాంతం అయిపోయి సముద్రం పెరిగినప్పుడల్లా ఇలాగా గ్రామం మీదకి వచ్చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మేము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మా ఊరి అభివృద్ధి కోసం చెప్తున్నాండి. దత్తత తీసుకున్న తర్వాత 12 కోట్ల చిల్లర ప్రాజెక్టు ఈ బ్రిడ్జీలు రోడ్డు వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మల్టీపర్పస్ బిల్డింగు 3,80,000 చిల్లర 3,80,000 అది 12 కోట్లు పెట్టిన బిల్డింగ్ కట్టారండి. కానీ మన జిల్లాలో ఎక్కడా లేదంటే ఇదే ఫస్ట్ అంట, మీరు చూసే ఉంటారు. రీహాబిలిటేషన్ సెంటర్ లాగా కట్టారండి. ఆ తర్వాత ఇంటింటికి కుళాయి, హౌస్ ప్రతి హౌస్కి కుళాయి అండి. 2 ఫ్యామిలీ ఉన్నా 4 ఫ్యామిలీ ఉన్నా కుళాయి, ఇంటింటికి కుళాయి అండి. కార్డుకి వచ్చి కుళాయి వేస్తారండి. ఆ తర్వాత గవర్నమెంట్ మరి తెలుగుదేశానికి బీజేపీకి కొన్ని సమస్యలు వచ్చి ఆవిడ రావలేదండి, కొన్ని ఆగిపోయి. తర్వాత కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ వచ్చి ఎన్నాళ్ళైనా ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెందిందండి మా గ్రామం. సుమారు కేపీ పాలెం వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళవలసి వచ్చింది. కేపీ పాలెం టు మైనవాళ్ళంక టు కేపీ పాలెం అది 3,18,00,000కి రింగ్ రోడ్ వేశారండి. ఇప్పుడు మటుకి ఈ సంవత్సరంలో చాలా అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు మీకు ఈ భయం అనేది ఎప్పటికీ ఉంది కదా, దీంతో పాటుగా మీరు చేపల వేటకని వెళ్ళడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం వస్తుందా? చేపల వేటకి నేను 20 సంవత్సరాల వరకు సముద్రం మీద ఏట చేశానమ్మా. మత్స్యకారుడు అన్నటువంటి వాడికి సముద్రం మీద ఎటువంటి ప్రమాదానికి గురవినా కూడా ఎవరు కూడా గవర్నమెంట్ వల్ల ఏ ఒక సాయం కూడా అందుతోలేదు. మేము చనిపోయే పరిస్థితులు కూడా 3 రోజులు సముద్రంలో ఉండిపోయే రోజులు, తుఫానుకి గాలి అందులో ఉండిపోయే రోజులు జరిగినప్పుడు కూడా ఎవరు కూడా మమ్మల్ని ఆదరించరు, పట్టించుకోరు. కానీ గవర్నమెంట్ ప్రభుత్వం వల్ల సముద్రం ఎంత దూరం ఉండేది బాగా అంచులంచులుగా కొట్టుకొచ్చేస్తుంది. ఈ సముద్ర తీర ప్రాంతాలు ఎక్కడ చూసినా మత్స్యకారుడు అనేటువంటి వాడు ఉంటాడు. దీని మీదే జీవనోపాధి చేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. ఇక రెండో పని చేయలేడు, ప్రతి దీని మీదే ఉండాలి. కానీ దీనికి ఇంత ఒత్తిడికి గురి అయిపోతున్నప్పుడు ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధలు నిర్మలా సీత గారు తీసుకున్నారు. కానీ కోత కోయకుండా కట్టుబడి కడతానంది, బ్రిడ్జిలు ఏయో రాళ్ళతో అవి చేస్తానంది, అది కూడా పూర్తి చేయలేకపోయింది. ఆవిడ కొన్ని పనులు అయితే చేయించింది. మాకు ఇలాగ ఇప్పుడు అమంతంగా వచ్చి సముద్రం ఊళ్ళోకి వచ్చేసి పరిస్థితి అయిపోయింది. ఏంటి అసలు మా పరిస్థితి? రెండో పని చేసి వృత్తి చేసినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాళ్ళని కాదు, విద్య లేదు, ఏమీ లేదు. అసలు దాంట్లోకి వెళ్తేనే మాకు జీవనోపాధి, లేకపోతే జీవనోపాధి లేదు. 40 సంవత్సరాల వయసు, నాకు 60 వచ్చేసి ఏం పని చేయలేకపోతున్నాను. దాంట్లోకి వెళ్దామంటే వెళ్ళకపోతున్నాను, కష్టపడి పని చేయలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతవరకు అసలు మత్స్యకారుడి బాధ్యతలు అంటే ఏంటి, అసలు ఇలా నిర్లక్ష్యంగా విడిచిపెట్టిన కారణం? వైజాగ్లో కట్టుబడి కట్టారు చక్కగా సముద్రంలో కోత కోయకుండా. అలాగే ఎందుకని కట్టకూడదు? మాకు అలా కట్టుకుని జనం 8 కోట్ల మంది చనిపోతారు కదా, అప్పుడు చచ్చిపోయే కాలం చేసేది ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు చేయగలిగే శక్తి ఆవిడ అధికారం, ఆవిడ అడగకుండానే నేను కోత కోయకుండా ఏదో కొన్ని పనులు చేయించానంది, చేయలేకపోయింది. అది మీరు ప్రభుత్వం తరఫున మాకు ఏదన్నా చేయగలిగే శక్తి ఉంటే మీరు ఆ సహకారం మాకు అందిస్తే, మత్స్యకారులు అనేటువంటి వాళ్ళు నిస్సకారంగా ఏదో సచ్చినోడికి డబ్బు ఇస్తే ఏంటి ప్రయోజనం? డబ్బైనా కొత్తారు. ఇప్పుడు బ్రతుకుండగా ఏదైనా చేయగలగాలి.
ఈసారి ఎన్నికలు వస్తున్నాయి మీ దగ్గరికి, ఎన్నికలకి లీడర్లు వస్తుంటారు. ప్రతిసారి ఇలా ఎఫెక్ట్ పడ్డప్పుడల్లా తను చెప్పినట్టల్లా నష్టపరిహారం ఇవ్వడమో ఇంకోటో ఏదో అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడడం కాకుండా ఈ ఎన్నికల సమయానికి మీ దగ్గరికి వచ్చే లీడర్స్ కి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఓటేయాలంటే మీ గ్రామం అయితే ఇక్కడ ఉండాలి, సో మేము చనిపోకుండా ఉంటేనే బాగుంటుంది కదా అంత అన్నట్టుగా మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? అడుగుతున్నామండి మేడం గారు, అందరిని అడుగుతున్నాండి. ఒకసారి గోవా నుంచి ఓ టీం వచ్చిందండి ఇక్కడ చూడటానికండి, ఏది బ్రిడ్జి చేస్తానండి. వచ్చిందండి, చూసారండి, వెళ్ళిపోయారండి. మళ్ళీ ఏం పట్టించుకోలేదండి. డెవలప్మెంట్ అంతంత మాత్రం ఫిషింగ్ పూర్తిగా పోయిందండి మేడం గారు. తప్పండి ఆ ఇల్లు కూడా పూర్తిగా పోయిందండి. చదువుకున్న విద్యార్థులకి ఏమీ లేదండి. పోర్టు పడిందండి మేడం గారు, పోర్టు శాంక్షన్ అయిందండి. బీతెప్ప నుంచి అండి మైనమల్లంక స్టార్టింగ్ వరకు అండి. ఆ పోర్టు కూడా ఇక్కడ లేకుండా మళ్ళీ ఎటు తీసుకుపోయారో తెలియదండి. అదే శాంక్షన్ ఆర్డర్. డెవలప్మెంట్ అంటారా, కార్డుకు వచ్చే కేజీ బియ్యం పెంచారండి, ఈది లైట్లు వేసారండి, తర్వాత వాటర్ ఒకటి ఇచ్చారండి, వాటర్ పెంచారండి, రోడ్లు వేసారండి చిన్న చిన్న. దీనికోసం పట్టించుకోవట్లేదండి ఎవరును, సముద్రం కోసం పట్టించుకోవట్లేదండి. ఎస్, ఇప్పుడు సముద్రం మీద ఒక్కసారిగా ఉప్పెన్లా వచ్చి పడుతుంది. తుఫాన్లు కావచ్చు, సునామీ కావచ్చు, మా గ్రామాన్ని ముంచెత్తిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత, మనుషులు చనిపోయిన తర్వాత నష్టపరిహారం చెల్లించే బదులుగా ప్రభుత్వం ముందుగానే మాకేదైనా పునరావాసంతో పాటుగా మత్స్యకారులు, ఎక్కువగా ఇక్కడ పిఎం లంకలో ఉన్న వాళ్ళంతా మత్స్యకార కుటుంబాలు, మాకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు, అలాగే ఇప్పటికే పక్కా గృహాలు ఉన్నప్పటికీ మాకు తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకని పార్టీలు తమ బాధ్యతగా, తమ ఎజెండాగా ఈ అంశాలన్నింటినీ వాటిలో పెట్టాలని కోరుతున్నారు పిఎం లంకలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల ఓటర్లు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా వాసుల మనోగతం. విభిన్నమైనటువంటి గ్రూపుల్ని కలిసినప్పటికీ అందరిలోనూ ఒకే భావన కనిపిస్తోంది. అదే అభివృద్ధి మంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని. అందుకు అనుగుణమైనటువంటి నిర్ణయాన్ని తామెప్పుడో తీసుకున్నామని తేల్చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్లు. ఇది ఇవాల్టి ఎజెండా ఏపీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మరో జిల్లాతో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.